హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హెల్దీ కిచెన్ బై అనిత. నేను ఈరోజు సద్దపిండితో రొట్టె అనేది ప్రిపేర్ చేశాను. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా బాగా తింటారు. బిజీ లైఫ్లో ఇది ఒకసారి ట్రై చేయండి. నేను ఇచ్చిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకోండి, స్క్రీన్ మీద కనపడుతుండేటివి. నేనైతే 2 కప్స్ ఆఫ్ సద్దపిండి అయితే తీసుకున్నాను. తర్వాత చాప్ చేసిన ఆనియన్, కొత్తిమీర, పచ్చిమిర్చి అన్నీ ఫైన్గా చాప్ చేసుకున్నాను. ఇది మీకు ఇన్స్ట్రుమెంట్ నేను చూపించాను, చాపరు. మీరు కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. తర్వాత క్యారెట్, తురుముకున్న క్యారెట్ అనేది యాడ్ చేసుకున్నాను. తర్వాత వేయించి పౌడర్ చేసి పెట్టుకున్న పల్లీలు, మరీ పౌడర్ లేకుండా కొద్దిగా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. ఆ పౌడర్ అనేది 2 టేబుల్ స్పూన్స్ అంతా యాడ్ చేసుకున్నాను. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. తర్వాత సాల్ట్, మనకు తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. మంచిగా పిండిలో కలిపేసుకోండి. రొట్టె ప్రిపేర్ చేసుకుంటే దీంట్లోకి సైడ్ కర్రీ కూడా ఏం అవసరం లేదు. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఒక 2-3 డేస్ అట్లనే స్టోర్ చేసి పెట్టచ్చు. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తర్వాత హాట్ వాటర్ అనేది తీసుకోండి. హాట్ వాటర్ కొద్దిగా వేస్తూ మిక్స్ చేయండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేయండి. ఫస్ట్ మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత చూపిస్తున్నాను కదా హాట్ వాటర్, మరీ ఎక్కువ హాట్ వాటర్ ఒకటేసారి వేసేసుకోవద్దు. కొంచెం వేసుకుంటూ ఇలా కలుపుతూ ఉండండి. ఒకటేసారి వేసేసారంటే మొత్తం వాటరిష్గా అయిపోతుంది పిండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మన చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోండి. ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది చపాతీ పిండి ఎలా కలుపుకోవాలో. తర్వాత నేను చూపిస్తున్న విధంగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక 5 మినిట్స్ అట్లా పక్కన పెట్టేసుకోండి. అంతలోపు మనము ప్యాన్ అనేది వేడి చేసుకుందాము. నేనైతే ఒక ప్యాన్ పెట్టేశాను. తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకున్నాను. వాటర్ కంపల్సరీ ఉండాలి. తర్వాత ఒక క్లాత్ తీసుకున్నాను. బటర్ పేపర్ అయినా యూస్ చేయొచ్చు. నా దగ్గర బటర్ పేపర్ లేదు కాబట్టి నేను క్లాత్ తీసుకున్నాను. కాటన్ క్లాత్ అనేది ఉండాలి. క్లాత్ మంచిగా వాటర్లో తడిపేసుకొని ఒక ప్లేట్ పైన పెట్టేసుకోండి. నేను చూపిస్తున్న విధంగా పెట్టేసుకోండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే కొంచెం కష్టంగానే ఉంటుంది, బట్ ట్రై చేయండి. ట్రై చేస్తే రాందంటూ ఏమీ ఉండదు. నేను కూడా ఒక 4th టైం 5th టైం అలా చేస్తున్నాను. మా అమ్మమ్మ వాళ్ళు అయితే మంచిగా చేస్తారనమాట. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా సర్కిల్ షేప్లో తట్టేసుకోండి. మంచిగా చపాతీలాగా చేత్తోనే తట్టుకోండి. తర్వాత ప్యాన్ మంచిగా హీట్ అయింది. కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేసేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోండి. స్లోగా వేసేసి పైన కాటన్ క్లాత్ అనేది తీసేయండి. చూసారు కదా వీడియోలో నేను చూపించిన విధంగా వేసుకోండి. చాలా బాగుంటుంది సద్ద రొట్టె. మీరు ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. 2 వైపులా బాగా కాల్చుకోండి. నేనైతే కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటున్నా. కొంతమందికి వైట్గా వచ్చేస్తుంది పైన. అలా రాకుండా ఉండాలంటే మనం పిండి అనేది కొద్దిసేపు నానబెట్టుకోవాలి, 5 to 10 మినిట్స్. 2 సైడ్స్ మంచిగా లో టు మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని కాల్చుకోండి. చాలా బాగుంటుంది. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఫ్రై చేసుకోండి, అంటే కాల్చుకోండి. ఫైనల్గా చూస్తున్నారు కదా ఇలా ఉంది. నేను ఇంకా పెద్దది కూడా చేస్తాను. పిండి కొంచెం తక్కువ తీసుకున్నాను కాబట్టి చిన్నది వచ్చింది. ఇంకా పెద్దది కూడా చేసి చూపిస్తాను, చూడండి. చూసారు కదా, చూడ్డానికే చాలా బాగుంటుంది. మనం ఏం లేకుండా సైడ్ డిష్ అంటే సైడ్ చట్నీ అలా ఏం లేకుండా తినచ్చు. ఒకవేళ కావాలనుకుంటే చట్నీ అలా కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను 2nd టైం మళ్ళీ వేస్తున్నాను. ఈసారి ఇంకొద్దిగా పెద్దగా వేసాను రొట్టె. మీరు ఒకసారి చూడండి. ఇలా స్లోగా వేసేసుకోవాలి. స్లోగా వేసి తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా 1 or 2 టైమ్స్ ట్రై చేస్తే ప్రతి ఒక్కరికి వస్తుంది. హెల్దీ రెసిపీ. బిజీ లైఫ్లో ఒక్కసారి 1 or 2 డేస్ అన్నా ఇలా చేసుకోవాలి వీక్లీ. అప్పుడే హెల్త్ కూడా మంచిగా ఉంటుంది. వీడియోలో చూస్తున్నారు కదా, రొట్టె అనేది ఫైనల్గా 2 సైడ్స్ మంచిగా కాల్చేసుకోండి. ఫైనల్గా రొట్టె అనేది ఇలా ఉంది. చాలా సాఫ్ట్గా ఉంటుంది, గట్టిగా అనేది అవ్వదు. మీరు ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. ప్లీజ్ ట్రై దట్ రెసిపీ.